పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలల్లా 5 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఆఫీస్ నోటీసులు ఇచ్చిందట. 10 మంది ఎమ్మెల్యేల మీద కేసు ఏంది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. నేను కొంచెం బ్రీఫ్గా చెప్తా దాన్ని. ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీలకు పోయిరు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు పోయిరు. అయితే వాళ్ళు పార్టీ ఫిరాయింపు దాని కిందికి వస్తారు, ఆ చట్టం కిందికి వస్తారు. పార్టీ ఫిరాయించిరు వీళ్ళందరూ, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి, అనర్హత వేటయ్యిర్రి అని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయం మీద కోర్టుకు పోయింది, ఇక్కడ హైకోర్టుకు పోయింది, దాని తర్వాత సుప్రీంకోర్టుకు కూడా పోయింది. సుప్రీంకోర్టులో వాదనలు నడిచిన తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. గతంలో 3 నెలలలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి దీని మీద, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అని కోర్టు తీర్పిచ్చింది. అయితే దాని తర్వాత స్పీకర్ గారు కూడా 1-2 సందర్భాలలో మాట్లాడినట్టున్నారు. ఇంకా నాకు కోర్టు నుంచి అది ఏం చెప్పిర్రు ఏంది ఎగ్జాక్ట్లీ అనేది మాకు ఇంకా రికార్డ్ రాలేదు అని అది వచ్చినట్టుంది. దాని తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి వచ్చిన తర్వాత ఎట్లా చేయాలి, దాని ప్రాసెస్ ఎట్లుండాలి అనేది చూస్తాము అని గతంలో స్పీకర్ గారు మాట్లాడారు. అయితే ఆ రిపోర్ట్ వచ్చినట్టుంది బహుశా వాళ్ళకి. దాని తర్వాత అసెంబ్లీ వ్యవహారాలు చూస్తారు కదా శ్రీధర్ బాబు, ఆయన ఆ న్యాయ నిపుణులతోని వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిరట. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఉంది, 5గురికి నోటీసులు ఇచ్చిర్రు అంటున్నారు ఇప్పటివరకు. దాని తర్వాత మళ్ళీ మిగతా 5గురికి ఇస్తారా, లేకపోతే ఇప్పుడు అసలు ఏ ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చిర్రు, ఏ ఇష్యూ మీద ఇచ్చిర్రు అనేది ఇంకా బయటికి రావాలి. అంటే వాళ్ళకి స్పీకర్ కార్యాలయంకి వచ్చి స్పీకర్ ఎదుట హాజరై నోటీసులకి రిప్లై ఇవ్వమంటారా, లేకపోతే ఓవరాల్గా ఇచ్చిన నడుస్తుంది అంటారా, లేకపోతే రిటర్న్గా ఇవ్వమంటారా, ఏ ఇష్యూ మీద ఇవ్వమంటారు, ఇట్లా చాలా ఇష్యూస్ మీద ఇంకా కొంత క్లారిటీ రావాలి. ఏ ఇష్యూ మీద చెప్పిర్రు, ఏంది డీటెయిల్స్ ఏంది అనేది ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన ఇష్యూ. అయితే ఇప్పటికీ 5గురికి ఇచ్చిర్రు అని అంటున్నారు. ఆ 5గురు ఏం చెప్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే 5లలో దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు, కాంగ్రెస్ నుంచి ఎంపీకి పోటీ చేసిండు, అది ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఇప్పుడు కొనసాగుతున్నాడు ఆయన. అయితే చాలా సందర్భాలలో మనం చూసినాం ఎమ్మెల్యేలు ఈ అనర్హత దాని నుంచి బయటపడడం కోసమే కొంతమంది ఎమ్మెల్యేలు నాకు ఈ రోజుకి కూడా కేసీఆరే నాయకుడు, నా ఇంట్లో కేసీఆర్ గారి ఫోటో ఉంటుంది, ఇట్లాంటివి కూడా మాట్లాడిరు, మనకి గుర్తుండే ఉంటుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాట్లాడిరు ఇది. ఎందుకంటే అనర్హత పిటిషన్ మెడ మీద ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం మాట్లాడిరు అనేది అందరూ ఆ రోజు అనుకున్నారు. తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లాంటి నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలలో నా ఫోటో వాడుతుర్రు, అసలు ఎట్లా వాడతారు, దీని మీద కేసు పెట్టుర్రి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు ఆయన. ఇక కొంతమంది ఎమ్మెల్యేలేమో మేము అసలు రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోలేదు, మేము కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు, మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదు అని చెప్తున్నారు. అది కూడా చూస్తున్నాం. కానీ అనఫిషియల్గా వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలాగానే బిహేవ్ చేస్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకే పనులు చేసి పెడుతున్నారు అని, లేకపోతే నియోజకవర్గాలలో పనులు పైరవీలు అన్నీ వాళ్ళకే అవుతున్నాయి అని, రకరకాల సందర్భాలలో ప్రభుత్వ వేదికల మీద కనిపిస్తున్నారు అని, ఇట్లా రకరకాలై ఆ నియోజకవర్గాలలో ఉండేటోళ్ళు చెప్తున్నారు, వింటున్నారు, మనం అంతా కూడా చూస్తున్నాం. అయితే చాలా కొత్త ఆదరణలు తెర మీదకి తీసుకొని వచ్చిర్రు ఈ 10 మంది ఎమ్మెల్యేలు. అసలు పార్టీ కండువానే కాదు, మేము వేరే కండువా కప్పుకున్నాము అన్న లెక్క. ఇప్పుడు చాలా సందర్భాలలో మంత్రులు వచ్చినప్పుడు మంత్రులతో పర్యటనలకు కూడా వేరు, అది ఇది వేరు. కానీ అవును మాకు లోకల్గా ఆడ మా నియోజకవర్గంకి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం పోతాం మేము అనేది కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ నోటీసులకి ఎట్లాంటి రిప్లై ఇస్తారు, వీళ్ళు ఏం సమాధానం చెప్తారు, ఈ 5 మంది చెప్పే దాని మీదనే మిగతా 5 మంది కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏ రూట్ అయితే ఫాలో అవుతారో మిగతా 5గురికి ఇచ్చినప్పుడు కూడా అదే ఫాలో అవుతారు. కానీ దీంట్లో చాలామంది ఎదురు చూస్తుంది ఏంటి అంటే, ఆ మాటకు వస్తే తెలంగాణలోనే కాదు వేరే వాళ్ళు కూడా ఎదురు చూస్తుంది ఏంటి అంటే దానం నాగేందర్ ఇష్యూని అసలు స్పీకర్ ఎట్లా చేయబోతున్నాడు, దీని మీద స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది. ఎందుకంటే ఆయన వేరే పార్టీ కండువా కప్పుకొని పోటీ కూడా చేసిండు, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లలో కావచ్చు చాలా రకరకాల వాటిల్లో దాని నుంచి ఆయన తప్పించుకోవడానికి లేదు. కానీ ఎట్లా తప్పించుకుంటాడు ఇప్పుడు అనర్హత నుంచి ఆయనే, లేకపోతే నిజంగా అనర్హత ఎవరెవరి మీద పడబోతుంది, ఎవరికి మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కనుక అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలను ఎదుర్కొని నిలిచే అవకాశం ఉందా, ఎమ్మెల్యేలు నిజంగా ఉప ఎన్నికలను ఎదుర్కొని నిల్చుంటారా,
ఎందుకంటే గతంలో వీళ్ళంతా బీఆర్ఎస్ నుంచి గెలిచిరు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నప్పుడు కూడా ఆయన మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిరు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకి అసలు పార్టీ బీఫామ్ ఇస్తుందా? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి ఆయన ఓడిపోయిండు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పట్టుకొని పోయి ఆ జనం దగ్గరికి పోయి ఓట్లు అడిగితే కాంగ్రెస్ ఓటేస్తారు. ఎందుకంటే గతంలో వీళ్ళు బీఆర్ఎస్ మీద గెలిచిన వాళ్ళు కదా, కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు కాదు. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన ఉంటాడు కదా, వాళ్ళు సహకరిస్తారా? ఒకవేళ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళకి సహకరిస్తారా? అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా టికెట్ కావాలంటాడు కదా. ప్లస్ ఇప్పుడు 20 నెలల్లో కాంగ్రెస్ మీద పెరిగిన వ్యతిరేకత ఏంది అనేది అంతా కూడా మనం చూస్తున్నాం, ఎంత దారుణమైన వ్యతిరేకత వచ్చింది అని. ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే గెలుస్తారా వాళ్ళు నిజంగా? ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ చేయించుకున్న సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారు అది ఇది అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఖైరతాబాద్లోనే అనుకుంటాం, నియోజకవర్గంలో చూసినాం కదా, ఒకనే నియోజకవర్గం మొత్తం ఫ్లెక్సీలు వేసిండు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే, ఉప ఎన్నిక అనేది అనివార్యమైతే నాకు ఇయ్యరు టికెట్, నేను చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాలాంటి నాయకులకి టికెట్ ఇవ్వాలి అని ఒకనే ఓపెన్గానే, ఇప్పుడు చాలామంది టికెట్ల కోసం పోటీలు పడడం సహజం అది ఇదిగానే ఆయన ఫ్లెక్సీలు వేసిండు ఏకంగా, నాకు ఇయ్యరు టికెట్ అని. ఒకవేళ ఆడ ఉప ఎన్నిక వస్తే నాకు ఇయ్యరు టికెట్ అని ఆయన అడుగుతుండు. అట్లాంటి నాయకులు నిజంగా వీళ్ళు దానం లాంటి నాయకులని పోటీకి పెట్టిర్రు అనుకోండి, ఒప్పుకుంటారా? వాళ్ళు పనిచేస్తారా? సహకరిస్తారా? పార్టీ గెలుస్తుందా? ఇట్లా రకరకాల అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఇది మొత్తం కూడా బాల్ ఇప్పుడు స్పీకర్ కోర్టులో ఉంది. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఈ 5 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసుల మీద వాళ్ళు ఏం రిప్లై చేస్తారు, ఆ రిప్లైల మీద స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్గా మారింది. 5 మందికే ఎందుకు ఇచ్చిండు, ఇంకొక 5 మందిని ఎందుకు ఆపిర్రు, ఈ 5 మంది ఏం చెప్తారు, ఈ 5 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా స్పీకర్ కార్యాలయం బయటికి రిలీజ్ చేస్తుందా, వాళ్ళు ఏం చెప్పిర్రు అని, అసలు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నాడు అనేది చెప్తారా, ఎట్లా ఉండబోతుంది ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత ఇష్యూ అనేది ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద అనర్హత పడుతుంది, అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలకు మేము సిద్ధమవుతున్నాము అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే ఏ లెక్కన చూసుకున్నా కూడా వాళ్ళు పార్టీ మారిర్రు అనడానికి మా దగ్గర చాలా గట్టి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సుప్రీం కూడా ఆ రోజు స్పీకర్కి చెప్పింది 3 నెలల్లోగా మీరు నిర్ణయం తీసుకోర్రి, ఇంకా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు ఏంది అనేది. సో వాళ్ళ మీద స్పీకర్ వేటు వేయడం ఖాయం, ఎన్నికలు జరగడం ఖాయం, ఉప ఎన్నికలకు మేము పోవడం ఖాయం అనే కాన్ఫిడెంట్తో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏం జరగబోతోంది, ఏం చేస్తారు స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉంటుంది అనేది చూడాలిగా.